ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మా కెరీర్ స్టార్టింగ్లోనే అప్పుడప్పుడే పేరు వస్తుంది, సినిమాలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఒక పని రాక్షసుడి దగ్గర పడ్డారు. ఆ సినిమా కూడా ఆషామాషి సినిమా కాదు, ఖడ్గం. అవును. పని రాక్షసుడు ఎందుకంటున్నాను అంటే ఆయనతో కలిసి తిరిగిన అందరితో ఇంటర్వ్యూ చేసిన నేను ప్రతిసారి 2-3 సార్లు పారిపోయాడు. నేను పారిపోయారా? చాలాసార్లు పారిపోయాడు. కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు ఈజ్ ఏ బ్రిలియంట్ పర్సనాలిటీ. ఉమ్, తెలుగు సినిమాకి ఒక ఆభరణం ఉమ్, కృష్ణవంశీ గారు. ఒక ఆభరణం, సార్. ఒక ముఖ్యర లాంటి వాడు. బా. తెలుగు సినిమా అమ్మవారికి ఒక ముఖ్యర లాంటి వాడు కృష్ణవంశీ. అలాంటి వ్యక్తి పరిచయం అవటం, అతనితో పనిచేసే స్వభావం ఆయనకి, ఆయన డైరెక్షన్ కంటే మనిషిగా ఆయన ఇంకా బెటర్ పర్సన్. అంటే నాలెడ్జ్ పరంగా ఉమ్, మనిషిగా అంటే క్వాలిటీ చాలా మంచివాడండి, చెప్పి వెళ్తాడు, చెప్పులు వేసుకెళ్తాడు, ఇట్లా కాదు. అవన్నీ అసలు యూజ్లెస్. మనిషి యొక్క క్వాలిటీ, అతని నాలెడ్జ్ బట్టి, అతని అవగాహన, ప్రపంచం పట్ల అతనికి ఉన్న అవగాహన బట్టి తెలుస్తుంది. కానీ అతని గుణగణాలు, అలవాట్లు అతను వాటి బట్టి తెలియటం. ఒక్కొక్క పరిస్థితులు ఒకటి ఒక్కొక్క రకంగా వాడతాడు. అతనికి ఉన్న అవగాహన, వెల్ ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తి, తెలుగు సినిమా తీసే టెక్నిక్ గురించి కానీ, క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ, మట్టి వాసన తెలిసినవాడు, మనిషి తత్వాలు తెలిసినవాడు. నువ్వే ఆయన క్యారెక్టర్స్ చూసారా సార్, మనకి హద్దుకుపోయి ఉంటాయి. చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడంటే క్యారెక్టరైజేషన్స్ మీద, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఆ సీన్, టోటాలిటీ సినిమా కూడా దెబ్బతింటుంది ఒక్కోసారి. ఆయన కాంప్రమైజ్ అవుట్, ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేయాలి కదా, ఇలా ఎందుకు బిహేవ్ కాదండి, కన్వీనియన్స్ కోసం ఇలా చేయొచ్చు, కాసేపు మన కన్వీనియన్స్ కోసం. ఆయన క్యారెక్టర్ని ఇచ్చే వాల్యూ, అంటే క్యారెక్టర్కి ఎందుకు వాల్యూ ఇస్తారంటే మనిషికి వాల్యూ ఇస్తాడు కదా. క్యారెక్టర్స్ తయారు చేస్తాం, క్యారెక్టర్స్ అందరినీ ఒక కామన్ సిచ్యువేషన్లో పడేస్తాం. కథ యొక్క ఉద్దేశం ఏమవ్వాలి, రచయిత ఉద్దేశం ఏమవ్వాలంటే ఈ క్యారెక్టర్లతో ఈ సిచ్యువేషన్ ఒక్కొలిక్కి రావాలి సార్. అదే కదా. ఈ క్యారెక్టర్స్ ఒక్కోసారి రచయిత వాటిని కన్వీనియంట్గా డిసప్పేర్ చేస్తాడు, ఆపుతాడు, లేకపోతే మార్చేస్తాడు, లేకపోతే వాళ్ళు కనపట్లేదంటే ఏవో జరుగుతాయి. కానీ ఆయన ఆ క్యారెక్టర్స్ వాళ్ళలాగానే బిహేవ్ చేస్తుంది. హాలీవుడ్ టెక్నిక్ ఇది, హాలీవుడ్ మెథడ్. ద క్యారెక్టర్స్ బిహేవ్ లైక్ దెమ్సెల్వ్స్. దెర్ విల్ బి a lot of integrity in writing, there will be a lot of organic shifting in writing, and yet the story reaches an end. That's why classic English films, Hollywood films, they stay forever. అలాంటి ప్రయత్నం చేస్తుంటాడు కృష్ణవంశీ గారు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాడు, సక్సెస్ అప్పుడు అవ్వాలని లేదండి. బట్ ఆయన ఇంటిగ్రిటీ టువర్డ్స్ రైటింగ్ అండ్ మేకింగ్ మాత్రం ఇప్పుడు పోగొట్టుకోవాలి. ఆ ఖడ్గం సినిమాకి పనిచేసేటప్పుడు నాకు తెలిసి ఒక చిన్న వయసు అయి ఉండొచ్చు, చాలా చిన్న. భయమే లేదు ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఆ మేకింగ్ అప్పుడు? అప్పుడు ఎక్కువ ఉత్తేజ్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, కృష్ణవంశీ గారు ఉండేవారు. ఇప్పుడు చిన్నపిల్లని కదా నేను. పైగా నేను అప్పుడు పోసాని కృష్ణమురళి గారి స్కూల్ నాది. అసలు భయాలు స్కూల్ లేదు అసలు, వేరే లెవెల్ స్కూల్ కదా అది. అసలు భయాలు లేవు. భయం అనేది నాకు జాగ్రత్త వేరు, భయం వేరండి. కుదురు జాగ్రత్తకి భయానికి తేడా తెలియాలి మనుషులకి. భయం వేరు. నీ వైపున న్యాయం ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం. నువ్వు వెన్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జాగ్రత్త వేరు, భయం లేకపోవడం. జాగ్రత్త, భయం లేదు కదా అని చెప్పి నువ్వు బైక్ 150 కిలోమీటర్ స్పీడ్లో చెక్ పోస్ట్ నుంచి పంజికొట్టుకెళ్తే మధ్యలో 3 సార్లు చచ్చిపోతావు. తప్పు కదా, అది జాగ్రత్త. అది భయం లేదండి నాకు అని ఏమన్నా నెత్తి మీద కొడతానంటే తప్పు కదా. అది భయం వేరు, జాగ్రత్త వేరు. నేను అది ఈ డిఫరెన్స్ నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నాను. ఆయన చాలా భయంగా ఉండాలి రవి, భయంగా ఉండాలి, జాగ్రత్త. పెద్దానికి మనం చెప్తుంటే భయం ఉండకూడదు సార్ అన్న. ఐ విల్ టెల్ యూ, భయం వేరు, జాగ్రత్త వేరు. నేను కేరళలో చెప్పాను, నాకు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. మనం లా బ్రేక్ చెయ్యట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని నొప్పించట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా కోల్పోతామేమో, మనం కోల్పోవటం మన కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, మనకి బాధ్యత తప్ప చెప్పిన మన కంపెనీ ఇబ్బంది పడుతుందేమో అనే జాగ్రత్త ఉండాలి. అది దాన్ని భయం అనుకుంటే భయం అనుకో, జాగ్రత్త అంటే జాగ్రత్త. దట్స్ వేర్ ఐ హ్యావ్ లెర్న్డ్ లెసన్. 2 సంవత్సరాల క్రితం, 2.5 సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము, ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్లో మీరు, కోన వెంకట గారు చాలామంది ఉన్నారు. సో మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది, వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు.
వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. ఉమ్, ఇప్పుడు కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. ఉమ్, ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. సార్ టార్చ్ బేరర్ అని. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. సార్ ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? ఉమ్, ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? ఉమ్, ఎవడా ఆ వ్యక్తా, ప్రాబ్లమా, లేకపోతే ఆ సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా, ఎవరు వాళ్ళు? ఉమ్, అది తయారు చేయగలిగితే వీళ్ళిద్దరిని పెట్టచ్చు. ఉమ్, అర్థమవుతుందా? అర్థమవుతుంది. విలన్ ఎవడు, కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? ఉమ్, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేయొచ్చు, లేకపోతే అడవి సింహం లాంటి సినిమా చేయొచ్చు, చాలా జరిగినాయి. ఇద్దరు దొంగలు చేయొచ్చు. లేకపోతే వీళ్ళిద్దరిని ఎదుర్కొనేది ఎవరిని? అది దగ్గరే కథలన్నీ అవుతాయండి. సార్ పెద్ద హీరోల కథలు రాయటం ఎందుకు కష్టం అంటే, పెద్ద హీరోలకే కష్టమైన ఆ కష్టం ఏంటి? ఉమ్, అర్థమవుతుందా? అవును. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. ఉమ్, మనం ఎందుకంటే మన ఇమేజ్లో, మన సౌత్ ఇండస్ట్రీలో హీరోల ఇమేజ్ లార్జర్ దాన్ లైఫ్. మనం వాళ్ళ డెమీ గాడ్స్గా చూస్తాం. కరెక్ట్. డెమీ గాడ్స్, దేర్ ఇన్విన్సిబుల్. వాళ్ళు కొట్టే విలన్ ఎవడు? ఉమ్, ఫ్యామిలీ డ్రామా చేయాలి, లేకపోతే అది అంతా చేయాలి, ఎంత వర్క్ చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే మీకు తెలిసి మీరు కానీ లేదా మీకు తెలిసిన రైటర్లు కానీ ఎవరైనా ఈ 2 ఏళ్లలో కనీసం ఆ ప్రయత్నం చేయడానికి కూర్చున్నారా? నాకైతే తెలియదండి. టు మై నాలెడ్జ్ కూర్చున్నారేమో. ఉమ్, ఉమ్, కూర్చుంటే నాకే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో కూర్చుంటే. మరి వాళ్ళకి వెళ్ళి చెప్పారు, నాకు తెలిసి టు మై నాలెడ్జ్ చెప్పలేదు. మరి చెప్పుంటారు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.